చెప్పుకున్నాడు. మీరు జాలి కలిగినటువంటి మనసును ధరించుకోండి అంటున్నాడు. దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం జాలి కలిగినటువంటి మనసు ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో జాలి కలిగినటువంటి మనసు మనకుందా? జాలి అంటే చెప్పమంటారా ప్రియ దేవుని బిడ్డలారా? ఒక చెట్టు క్రింద ఒక ఆయన చలిలో వణికిపోతున్నాడు. ఒక చెట్టు కింద ఒక ఆయన అన్నం లేకుండా 4-5 రోజుల నుంచి అలాగే ఉన్నాడు. దూరం నుంచి వెళ్తూ అయ్యో వస్త్రాలు లేవా, అయ్యో ఆహారం తినలేదా అని మనము అయ్యో అనుకోవడం వేరు. అయ్యో అనుకోండా అనే దాన్ని ఏమంటారో తెలుసా? మన కనుదృష్టి పడింది కనుక మనం అక్కడికి వెళ్ళాం కనుక అయ్యో అనేటువంటి సంబోధన చేసి వారిని ఏం చేస్తాం చూసాం కనుక ఆ మాటని ఆ సంబోధనని మనం ఏమంటామనంటే జాలి అంటాం. అవునా కదా? జాలి కలగడం వేరు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, జాలి వేరు. ఈ రోజున మనం కూడా ఏం కలిగి ఉండాలో తెలుసా? జాలి కలిగినటువంటి వారంగా ఉండాలి అంటాను. ఏమనాలి చెప్పండి? జాలి కలిగిన వారంగా ఉండాలి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద కూడా ఏం పడ్డాడో తెలుసా? జాలి పడ్డాడు. నిజంగా చెప్పగలిగితే ఆ చెట్టు కింద ఉన్నటువంటి వాడు ఏ విధంగానైతే ఉన్నాడో, ఏమి లేదా ఆహారం లేకుండా, అంటే ఈ లోకాన్ని మనం కూడా అనుభవించుకోగలిగితే చాలామందికి వాక్యం లేకుండా, జీవాహారం లేకుండా, జీవజలం లేకుండా కదండి, నిజంగా సరైనటువంటి వసతులు లేకుండా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను తెలుసుకోకుండా, లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధతను తెలుసుకోకుండా, లేదా యేసుక్రీస్తు ప్రభు వారు పిల్లలమేనండి అనే వారంగా చెప్పుకుంటున్నామే తప్ప నిజమైనటువంటి పిల్లలు కాను కనుక. ఎందుకని? వారు ఎక్కడున్నారు ఇప్పుడు చెప్పండి? నిజంగా చెప్పాలంటే చెట్టు కింద ఉన్నారు కనుక. వాస్తవానికి మనం చూడగలిగితే అంటే ఇక్కడ చెట్టు కింద ఉన్నవాడిని తక్కువ అంచనా వేయకూడదు. అంటే వాడి పరిస్థితి అలా ఉంది. ఈ రోజున మనల్ని కూడా మనం చూసుకోగలిగితే మనకి కూడా చాలా అన్నీ ఉన్నాయి కదా. నాకేంటి తక్కువ? నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉందని మనం ఇంత కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ వాస్తవం చూడగలిగితే నిజంగా మనకంటే వాడి చాలా గొప్పవాడు. వాడిని ఎవరన్నా చూసి జాలిపడి వాడికి అన్నం పెడుతున్నారు, జాలిపడి వస్త్రాలు ఇస్తున్నారు. మిమ్మల్ని నన్ను చూసి ఎవరు జాలి పడుతున్నారు? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటనంటే, మీరు మొట్టమొదటిగా నా పిల్లలు అయితే, మీరు పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలుగా మీరుంటే, మీరు మొట్టమొదటిగా చేయవలసినటువంటి పనులు తెలుసండి, మీరు జాలి కలిగినటువంటి మనస్సును కలిగి ఉండండి అన్నాడు. జాలి కలిగిన మనసు ఎవరిది అని అంటే, ఈ లోకంలో ఎవరికి జాలి లేదు నాకు తెలిసి. ఎవరికైనా జాలి ఉందా? జాలి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదో అక్కడక్కడ జాలి ఉంది, అక్కడక్కడ జాలి కలిగినటువంటి మనుషులు ఉన్నారు. కానీ మీరు చూపించేటువంటి జాలికి దేవుడు చూపించేటువంటి జాలికి చాలా తేడా ఉంది. అవునా కదా? అందుకనే ప్రేమ కలిగినటువంటి తండ్రి కృప కలిగినటువంటి తన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి ఆయన మన కోసం ఏం చేస్తారో తెలుసా? పంపించాడు. ఆయన జాలి కలిగి ఈ లోకానికి ఏం చేస్తారో తెలుసా? మన కోసం పంపించాడు. మన దీనస్థితిని చూసి యేసయ్యను పంపించాడు. మన యొక్క పరిస్థితిని చూసి యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికైనా తీసుకుని వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక మొదటగా మనం చూడగలిగితే జాలి కలిగినటువంటి మనసు ఉండాలి.